హలో గైస్, శాండియాగో కామికాన్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక హాలీవుడ్ నుంచి, డీసీ నుంచి, మార్వెల్ నుంచి కొత్త అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అండ్ నేను ఈ వీడియోని సాటర్డే నైట్ రికార్డ్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అన్ని ఇందులో కవర్ చేస్తాను. అండ్ రేపు అంటే సండే రోజున మార్వెల్కి సంబంధించిన అనౌన్స్మెంట్స్ అనేవి వస్తాయి. దాని గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తాను. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 కి సంబంధించిన తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ మట్టుకు మామూలుగా లేదు, చాలా బాగుంది. జనరల్ గా నాకు సిరీస్లు అంటే ఇష్టం ఉండదు, చెడ్డ చిరాకు, ఎందుకంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత, అందులో విజువల్స్ చూసిన తర్వాత డెఫినెట్లీ ఈ సిరీస్ చూడాలి అనిపిస్తుంది. సో ఎలాగైనా సరే సీజన్ 1 కంప్లీట్ చేసేసి సీజన్ 2 కోసం ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఈ సీజన్ 2 వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో August 29 కి తెలుగు లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అవుతుంది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రైలర్ చూడండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ 1 యానిమేటెడ్ మూవీ యొక్క సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఈ మూవీలో సైబర్ట్రాన్ ప్లానెట్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. అండ్ అంతేకాకుండా ఆప్టిమస్ ప్రైమ్ అండ్ మెగాట్రాన్ ఫ్రెండ్స్ గా ఉన్న వీళ్ళిద్దరూ ఎనిమిస్ గా ఎలా మారారు అన్న జర్నీ కూడా చూపించబోతున్నారు. సో ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ ఈ ట్రాన్స్ఫార్మర్స్ 1 యానిమేటెడ్ మూవీ యొక్క టైమ్ లైన్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ రైజ్ ఆఫ్ ది బీస్ట్ మూవీకి 3 బిలియన్ ఇయర్స్ ముందు జరుగుతుందని అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ ట్రాన్స్ఫార్మర్స్ 1 మూవీ సెప్టెంబర్ 20న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1997 లో స్పాన్ అనే ఒక కామిక్ బుక్ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని ఒక యాంటీ హీరో మూవీ అయితే వచ్చింది. యాక్చువల్లీ ఆ మూవీ ఫ్లాప్ అయిందంట. నేనైతే దాని గురించి ఎప్పుడు వినలేదు. అయితే ఈ మూవీని రీబూట్ చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారంట. అండ్ 2018లో ఈ ప్రాజెక్ట్ అనేది కన్ఫర్మ్ అయిందంట. అండ్ ది అమేజింగ్ స్పైడర్-మ్యాన్ 2 మూవీలో ఎలక్ట్రో క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ జేమీ ఫాక్స్ ఈ స్పాన్ మూవీలో మెయిన్ లీడ్ గా నటించబోతున్నారు. అండ్ రీసెంట్లీ జరిగిన శాండియాగో కామికాన్ ఈవెంట్ లో ఈ స్పాన్ క్యారెక్టర్ యొక్క క్రియేటర్ అయిన టాగ్ మెక్ఫర్లెన్స్ ఏం చెప్పారంటే, ప్రెజెంట్ అయితే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ యొక్క ఫస్ట్ డ్రాఫ్ట్ అనేది కంప్లీట్ అయిందంట. అండ్ ఈ మూవీ యొక్క నేమ్ వచ్చేసి కింగ్ స్పాన్ అని పెట్టారు. అండ్ ఈ మూవీ ఫుల్లీ R-rated గా ఉండబోతుందని ఆయన అయితే చెప్పుకొచ్చాడు. అండ్ ఈ మూవీ అనేది ప్రాబబ్లీ 2026 లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్విన్సిబుల్ యానిమేటెడ్ సిరీస్ యొక్క సీజన్ 3 కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అండ్ సీజన్ 4 కూడా వస్తుందని కన్ఫర్మ్ అయింది. అండ్ ప్రెజెంట్ అయితే సీజన్ 4 వర్కింగ్ ప్రాసెస్ లో ఉందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది బాయ్స్ సిరీస్ అనేది సీజన్ 5 తో ఎండ్ అవ్వబోతుంది. అంటే బిల్లీ బుచ్చర్ కి హోమ్లాండర్ కి మధ్య జరుగుతున్న ఫైట్ అనేది సీజన్ 5 తో ఎండ్ అవ్వబోతుంది. కానీ ది బాయ్స్ యూనివర్స్ మాత్రం స్పిన్ ఆఫ్స్ లైక్ జెన్వీ సీజన్ 2 అండ్ ది బాయ్స్ మెక్సికో ఇలా స్పిన్ ఆఫ్ సిరీస్ లతో కంటిన్యూ అవుతుంది. అండ్ రీసెంట్లీ వచ్చిన న్యూస్ ప్రకారం ది బాయ్స్ యూనివర్స్ నుంచి ఒక ప్రీక్వెల్ సిరీస్ అనేది రాబోతుంది. అండ్ ఆ సిరీస్ యొక్క నేమ్ వచ్చేసి వాట్ రైజింగ్. అండ్ ఈ సిరీస్ లో 1950s టైం పీరియడ్ లో వాట్ కంపెనీకి సంబంధించిన ఆరిజిన్ ని అండ్ సోల్జర్ బాయ్ స్టామ్ ఫ్రంట్ వీళ్ళిద్దరికి సంబంధించిన ఆరిజిన్ ని కూడా ఈ సిరీస్ లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నారంట. ప్రెజెంట్ ఈ సిరీస్ కి సంబంధించిన ఫస్ట్ ఆర్ట్ అండ్ స్క్రిప్ట్ వర్క్ అనేది వర్కింగ్ ప్రాసెస్ లో ఉందంట. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ జోకర్ 2 మూవీకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మూవీకి సంబంధించి 2 పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ 4th అక్టోబర్న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీసీ వాళ్ళు డీసీ స్టూడియోస్ కి సంబంధించిన అఫీషియల్ లోగోని రివీల్ చేశారు. యాక్చువల్లీ ఇది డీసీకి సంబంధించిన పాత లోగో అంట. దాన్ని ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ చేశారు అంతే. అండ్ ఈ లోగోనే జేమ్స్ గన్ DCU మూవీస్ లో వాడతారన్నమాట. లైక్ మార్వెల్ వాళ్ళు వాళ్ళ మూవీస్ లో వాళ్ళ లోగో వేస్తారు కదా, అలాగన్నమాట. అండ్ ఈ డీసీ స్టూడియోస్ నుంచి రాబోతున్న ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి క్రీచర్ కమాండోస్ అనే యానిమేటెడ్ సిరీస్. రీసెంట్లీ ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ఈ సిరీస్ వచ్చేసి జేమ్స్ గన్ DCU లో ఒక పార్ట్ అన్నమాట. తర్వాత జేమ్స్ గన్ DC యూనివర్స్ లో ఈ యానిమేటెడ్ క్యారెక్టర్స్ అనేవి లైవ్ యాక్షన్ లో కూడా కనిపిస్తాయి. అండ్ ఈ క్రీచర్ కమాండోస్ సిరీస్ వచ్చేసి డిసెంబర్ లో మ్యాక్స్ OTT ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ రీవ్స్ DC ఎల్స్వర్ల్డ్ నుంచి కొన్ని అప్డేట్లు వచ్చాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రెజెంట్ అయితే DC ఎల్స్వర్ల్డ్ నుంచి గాథమ్ సిరీస్ అండ్ ఆర్కమ్ అసైలమ్ సిరీస్ అనేది అసలు డెవలప్మెంట్ లో లేవంట, ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిపోయాయంట. అండ్ ఇది డైరెక్టర్ మ్యాట్ రీవ్సే కన్ఫర్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి DC ఎల్స్వర్ల్డ్ నుంచి ది పెంగ్విన్ సిరీస్ రాబోతుంది కదా. ఈ సిరీస్ యొక్క టైమ్ లైన్ వచ్చేసి రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మ్యాన్ మూవీ ఉంది కదా, ఆ మూవీ జరిగిన ఒక వారం రోజుల తర్వాత ఈ సిరీస్ అనేది జరుగుతుందంట. అండ్ ఈ సిరీస్ యొక్క ఎండింగ్ వచ్చేసి ది బ్యాట్మ్యాన్ 2 మూవీని సెటప్ చేయబోతుందని షో రన్నర్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ కొన్ని చిన్న అప్డేట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎటర్నల్స్ 2 మూవీకి సంబంధించి ఎటువంటి ఇమీడియట్ ప్లాన్స్ అనేవి లేవని కెవిన్ ఫైగి అయితే కన్ఫర్మ్ చేశారు. సో ఇప్పట్లో ఎటర్నల్స్ 2 మూవీ అనేది రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు మార్వెల్ స్పెషల్ ప్రెజెంటేషన్ మీద వర్క్ చేస్తున్నారంట. ఈ స్పెషల్ ప్రెజెంటేషన్ అంటే ఏంటంటే ప్రీవియస్ గా వేర్వుల్ఫ్ బై నైట్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ మార్వెల్ నుంచి వచ్చింది కదా, అలాంటిదే ఇంకొక షార్ట్ ఫిల్మ్ మీద ప్రెజెంట్ మార్వెల్ వాళ్ళు వర్క్ చేస్తున్నారని కెవిన్ ఫైగి అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్వెల్ నుంచి రాబోయే ఎక్స్మెన్ మూవీలో మనం ఇప్పటి వరకు చూసిన ఎక్స్మెన్ కామిక్ క్యారెక్టర్స్ అండ్ ఇప్పటి వరకు చూడని ఎక్స్మెన్ కామిక్ క్యారెక్టర్స్ కూడా ఈ మూవీస్ లో కనిపిస్తాయని కెవిన్ ఫైగి అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ కెవిన్ ఫైగీని మార్వెల్ అండ్ డీసీ క్రాస్ ఓవర్ జరిగే పొటెన్షియల్ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని ఒక క్వశ్చన్ అడిగారు. దానికి ఆయన ఏం చెప్పుకొచ్చాడంటే, ఇది జరగాలని ప్రతి సూపర్ హీరో ఫ్యాన్ అయితే కోరుకుంటాడు, కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుందో నాకైతే తెలియదు అండ్ నాకు తెలిసి మేము అది అసలు చేయలేం అండ్ ఎటువంటి ప్లాన్స్ కూడా లేవని ఆయన అయితే చెప్పుకొచ్చాడు. అండ్ దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? మార్వెల్ అండ్ డీసీ క్రాస్ ఓవర్ జరిగి ఒక మూవీ వస్తే చూడాలనుకుంటున్నారో లేదో కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాలీవుడ్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పికే ప్రకారం మార్వెల్ కి సంబంధించిన వేర్వుల్ బై నైట్ అనే షార్ట్ ఫిల్మ్ లో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ని మిడ్ నైట్ సన్స్ మూవీలో కూడా తీసుకొస్తారని ఆయన అయితే చెప్పుకొచ్చాడు. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిస్ ఇవాన్స్ ని కెప్టెన్ అమెరికాగా మళ్ళీ రిటర్న్ అవుతారా అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే నో నాట్ రియలీ అని చెప్పుకొచ్చాడు. అంటే ఆయన కెప్టెన్ అమెరికాగా రిటర్న్ అవ్వడని చెప్పుకొచ్చాడు. యాక్చువల్లీ ఇది నేను నమ్మను, ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా రిటర్న్ అవుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. అండ్ తర్వాత క్రిస్ హెమ్స్వర్త్ ని కూడా మీరు థార్గా ఎప్పుడు రిటర్న్ అవుతారని అడిగారు. దానికి ఆయన ఏం చెప్పాడంటే నేను మార్వెల్ నుంచి ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను, సో చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు. సో మనం కూడా వెయిట్ చేసి చూడాలి ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెంటాస్టిక్ 4 మూవీ యొక్క షూటింగ్ అనేది జూలై 29 నుంచి లండన్ లో స్టార్ట్ కాబోతుంది. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన కాస్ట్ మెంబర్స్ ఒక ఫోటోని అప్లోడ్ చేశారు. అండ్ శాండియాగో కామికాన్ ఈవెంట్ దగ్గర డ్రోన్స్ సహాయంతో ఈ మూవీలో గెలాక్టస్ మెయిన్ విలన్ గా ఉండబోతున్నాడని మార్వెల్ వాళ్ళు హింట్ ఇచ్చారు. సో ఎలాగో షూటింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈ మూవీ నుంచి కూడా చాలా లీక్స్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ లాస్ట్ అప్డేట్ వచ్చేసరికి డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీ గురించి మాట్లాడబోతున్నాను. సో స్పాయిలర్స్ ఉంటాయి, ఎవరైనా ఈ మూవీ చూడకపోతే ఈ వీడియోని ఇక్కడ నుంచి స్కిప్ చేసేయండి. ప్రెజెంట్ నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీ యొక్క కలెక్షన్స్ అనేవి 100 మిలియన్స్ దాటేసిందంట. అండ్ నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి అది ఎంతైనా పెరగొచ్చు. అండ్ ఈ డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్లోకి ఎక్కింది. ఎందుకంటే ఫస్ట్ 24 అవర్స్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన ట్రైలర్గా డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీ యొక్క ట్రైలర్ అనేది నిలిచింది. సో అందుకే ఈ మూవీ యొక్క ట్రైలర్కి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. అండ్ ఇది హ్యూ జాక్మాన్ కి రైన్ రెనాల్డ్స్ కి చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ రీసెంట్లీ శాండియాగో కామికాన్ ఈవెంట్ లో డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీలో క్యామియోస్ గా నటించిన యాక్టర్స్ అందరినీ రైన్ రెనాల్డ్స్ స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు. అండ్ ఆ వీడియోని మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా మందికి ఈ యాక్టర్స్ ఎవరో తెలియదు, వాళ్ళు ప్లే చేసిన క్యారెక్టర్స్ గురించి కూడా ఎక్కువగా తెలియదు. సో వాళ్ళు ఈ క్యామియోస్ ని ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోయారు. తెలియని వాళ్ళకి వీళ్ళెవరో చెప్తాను వినండి. ఈ డెడ్పూల్ 3 మూవీలో బ్లేడ్ క్యారెక్టర్ ప్లే చేసింది యాక్టర్ వీజ్లీ స్నైప్. ఇతను 1998 నుంచి 2004 వరకు వచ్చిన 3 బ్లేడ్ మూవీస్ లో బ్లేడ్ క్యారెక్టర్ లో నటించాడు. అండ్ తర్వాత క్రిస్ ఇవాన్స్ ఈ మూవీలో హ్యూమన్ టార్చ్ గా రిటర్న్ అయ్యాడు. ఇతను ప్రీవియస్ గా 2005 అండ్ 2007 లో వచ్చిన ఫెంటాస్టిక్ 4 1 అండ్ 2 మూవీస్ లో హ్యూమన్ టార్చ్ రోల్ ని ప్లే చేశాడు. అండ్ తర్వాత యాక్ట్రెస్ జెన్నిఫర్ గార్నర్ ఎలక్ట్రా క్యారెక్టర్ లో రిటర్న్ అయింది. ఈవిడ ప్రీవియస్ గా 2003 లో వచ్చిన డేర్ డెవిల్ మూవీలో ఎలక్ట్రా రోల్ లో కనిపించింది. అండ్ ఈ మూవీలో డేర్ డెవిల్ గా బెన్ అఫ్లెక్ నటించారు. అండ్ ఈ ఎలక్ట్రా క్యారెక్టర్ కి సంబంధించి 2005 లో ఒక మూవీ కూడా వచ్చింది. అండ్ తర్వాత X-23 లారా క్యారెక్టర్, తను ఎలాగో లోగన్ మూవీలో కనిపించింది కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది. సో తన గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. అండ్ తర్వాత క్యారెక్టర్ వచ్చేసి గ్యాంబిట్. ఈ క్యారెక్టర్ లో యాక్టర్ చానింగ్ టటుమ్ నటించారు. యాక్చువల్లీ ఈ గ్యాంబిట్ క్యారెక్టర్ కి సంబంధించి ప్రీవియస్ గా ఎటువంటి మూవీస్ అనేవి రాలేదు. కానీ ఈ యాక్టర్ తో గ్యాంబిట్ కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు, కానీ అది క్యాన్సిల్ అయిపోయింది. అండ్ వీళ్ళందరినీ జస్ట్ ఈ మూవీ కోసం తీసుకొచ్చారా లేదా ఫ్యూచర్ లో కూడా చూపిస్తారా అనేది చూడాలి మరి. అండ్ తర్వాత డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీలో హల్క్ క్యామియో ఉంటుంది కదా, అక్కడ వుల్వరిన్ వర్సెస్ హల్క్ ఫైట్ జరగబోతుంది. అండ్ దానికి సంబంధించి ఒక మూవీ డెవలప్మెంట్ లో ఉంది అని మై టైమ్ టు షైన్ హలో వాళ్ళ దగ్గర నుంచి ఒక రూమర్ అయితే బయటకు వచ్చింది. యాక్చువల్లీ ఇది ఒక రూమర్ మాత్రమే, వాళ్ళు చెప్పిన దాంట్లో ఏది కూడా నిజమవదు. సో దీన్ని నమ్మొద్దు. అండ్ లాస్ట్ లో మీకు ఒక పాయింట్ చెప్పాలి, అదేంటంటే నేను మార్వెల్ డేటాబేస్ ని యూస్ చేసుకుని ఎక్స్మెన్ టైమ్ లైన్ వీడియో చేశాను. అందులో ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అంటే ఎక్స్మెన్ మూవీస్, డెడ్పూల్ మూవీస్, లోగన్ మూవీ ఇవన్నీ సెపరేట్ టైమ్ లైన్స్ అని ఉంది. కావాలంటే మీరు సెర్చ్ చేసినా కూడా అదే వస్తుంది. కానీ డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీలో మాత్రం ఈ ఎక్స్మెన్ మూవీస్, డెడ్పూల్ మూవీస్, లోగన్ మూవీ ఇవన్నీ ఒకే టైమ్ లైన్ కి చెందినవి అన్నట్టు చూపించారు. అసలు ఎక్స్మెన్ యూనివర్స్ లో బ్రాంచ్డ్ టైమ్ లైన్స్ క్రియేట్ అయినా కూడా అసలు వాటిని చూపించలేదు అన్నట్టు ఈ డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీలో చూపించారు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎక్స్మెన్ మూవీస్ లో కానీ యూనివర్స్ లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే వాటన్నిటిని గాల్లో వదిలేయాలి. అండ్ లాజిక్లు వెతికితే మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఈ డెడ్పూల్ 3 మూవీ చూసిన తర్వాత మీకు మూవీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ ఎక్స్మెన్ టైమ్ లైన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి, ఇంకొక వీడియో చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.